ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ నీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా సర్జరీలకు వెళ్తూ ఉంటారు కదండీ! ఓన్లీ సర్జరీకి వెళ్తే ఆ నీ పెయిన్ అనేది తగ్గుతుందా? లేకపోతే ఇతర కాంప్లికేషన్స్ ఏమైనా దానికి తోడు యాడ్ అవుతాయి అంటారా? తగ్గొచ్చు. సర్జరీకి వెళ్తే తగ్గదని చెప్పడానికి ఏం లేదు. తగ్గుతుంది. కాకపోతే ఏంటి అంటే ఇంప్లాంట్ వేర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ వేస్తారు లోపల. కీలు కొత్తది వేస్తారు డాక్టర్స్. అయితే ఏమవుతుందని టైం అన్నమాట. లైఫ్ టైం ఉంటుంది. ఆ కీలు వేశాక కీలు యొక్క టైం 10 to 15 ఇయర్స్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ కీలు పనిచేయదు. దెన్ అప్పుడేం చేయడం. అందుకే డాక్టర్స్ ఇంత పూర్వం అయితే వెంటనే చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు రాగానే వాళ్ళ వెనక ముందే సర్జరీ చేసుకోండి అని చెప్తున్నారు. అలా కాదు. ఇంతకు పూర్వం 70 ఏళ్ళు 80 ఏళ్ళు 70 ఏళ్ళు దాటే వరకు కూడా డాక్టర్ సపోర్ట్ చేసేవాళ్ళు. ఎలాగలాగ మందులతో గడిపేసేయండి, ఇప్పుడే చేయించుకోకండి అని చెప్పేవాళ్ళు అనమాట. అది ఇప్పుడు అలా లేదు. 50 ఏళ్ళ వాళ్ళకి చేసేస్తున్నారు, 60 ఏళ్ళకి పోతుంది. మళ్ళీ అదేం చేయలేము, ఇంకా కీళ్ళు తీయలేము, ఇంకో కీళ్ళు వేయలేము. అక్కడి నుంచి అసలు సఫరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. వైజాగ్లో సేమ్ మా కళ్ళతో చూసాం. వైజాగ్ 2 మోకాళ్ళు ఒకేసారి సర్జరీ అయ్యాయి. 45 ఇయర్స్లో అయ్యాయి. సో 60 ఇయర్స్ ఇప్పుడు నవ్వు. ఒక కాలు మొత్తం ఇలా బెండ్ అయ్యి వెళ్ళిపోయింది, కీలు మొత్తం ఇలా బెండ్ అయిపోయింది, నడవడానికి రావట్లేదు. ఏం చేయమంటారు సార్ అని అడిగాడు ఆయన. ఏం చేద్దాం చెప్పండి. మరి అటువంటి కండిషన్లో ఏం చేయాలంటారు? అలా అందువల్ల వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఆర్టిఫిషియల్ సర్జరీ. సర్జరీకి వెళ్ళకపోవడం మంచిది అని చెప్తాము. న్యాచురల్గా సాధ్యమైనంత మటుకు న్యాచురల్గా తగ్గించుకునే అవకాశం ఉంది, తగ్గించుకోవాలన్నమాట. ఎంత పెయిన్ ఉన్నా కూడా మాక్సిమం సర్జరీకి వెళ్ళకుండా ఉండడం మంచిది. ఇఫ్ ఇన్ ది కేస్ సర్జరీకి వెళ్ళినట్లయితే, ఇప్పుడు ఇందాక చెప్పాను, ఇది చూశాను నేను. నాకు డైరెక్ట్ నాతో మాట్లాడాడు ఆయన క్లయింట్. ఇది పరిస్థితి సార్ అని చెప్పాడు. సరే మెడిసిన్స్ ఇచ్చి తర్వాత ఎక్సర్సైజ్ చేయించి కొంత నొప్పి తగ్గించగలిగాము అంతే. అలాగే మరి చాలామంది ఉండొచ్చు, జనాలు ఉంటారు, లేరని ఏం కాదు. బయటకు వచ్చే అవకాశాలు తక్కువ. పెయిన్ ని బేర్ చేయలేక సర్జరీకి వెళ్ళిపోదామనే థాట్ లో ఉంటారు, కానీ అసలు వెళ్ళకుండా తగ్గుతుంది, తగ్గదని కూడా చెప్పట్లేదు. ఆఫ్టర్ సర్జరీ నొప్పి తగ్గిపోతుంది. కొంతమందిలో అది కూడా ఉండదు. కొన్ని సందర్భాల్లో ఎక్కడో అక్కడ 100కి 10-15% ప్రాబ్లం వచ్చేసి తగ్గకపోవచ్చు కూడా. మరి కొంతమంది చెప్తూ ఉంటారు మోకాళ్ళలో అరుగుదల గుజ్జు తగ్గిపోవడం వల్ల ఎక్కువ పెయిన్ వస్తుంది కాబట్టి ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, అవి యూజ్ చేయండి, పెయిన్ తగ్గుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు కదా. సో నమ్మొచ్చు అంటారా? అయితే ఏంటి అంటే ఇక్కడ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు జ్వరం వస్తుంది, మీకు గోళీ 2 పూట్లు వేస్తే తగ్గిపోతుంది. ఇంకొకరికి 4 గోళీలు 4 రోజులు వేస్తే కూడా తగ్గదు. ఏంటి ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క తత్వం, ఒక్కొక్క శరీరానికి ఒకటి పడుతుంది, తగ్గుతుంది, తగ్గదు, ఇలా అనమాట. ఇక్కడ ఇంజెక్షన్స్ కూడా పరిస్థితి అదే అనమాట. డాక్టర్ చెప్తాడు, సో దట్ ఆర్థోపెడిషన్ చెప్తాడు, ఇంజెక్షన్ తీసుకోండి ఫస్ట్, తగ్గొచ్చు, తగ్గితే 1-2 ఇయర్స్ పని చేయొచ్చు. ఇఫ్ నాట్ తగ్గనట్లయితే దెన్ గో ఫర్ సర్జరీ అని చెప్తాడు వాళ్ళ భాషలో. ఆర్థోపెడిషన్ కెన్ బి టోల్డ్ లైక్ దట్. కంపల్సరీ ఇంజెక్షన్ ఇస్తే తగ్గుతుంది అని డాక్టర్ చెప్పలేడు, చెప్పడు కూడా. చాలా చోట్లలో విన్నాము. కాకపోతే ఏంటంటే జనాలకు అది చెప్పింది తెలియదు. ఇంజెక్షన్ తీసుకుంటే నాకు తగ్గింది అని చెప్తాడు ఎవరో ఒకరు. ఆ ఇంజెక్షన్ ఇస్తే ఆయనకు తగ్గిందంటే తీసుకుంటే తగ్గిద్ది అని మనం అందరికి చెప్తూ ఉంటాం. కానీ అది క్లియర్గా డాక్టర్ చెప్పేది అదనమాట. ఇంజెక్షన్ ఇస్తే తగ్గవచ్చు, తగ్గకపోవచ్చు, 2 ఛాన్సెస్ ఉంటాయి. ఇస్తే 1-2 ఇయర్స్, ఒక్కోసారి 4 ఇయర్స్ వరకు కూడా నొప్పి రాదు. మళ్ళీ కొంతమందిలో ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదు, అసలు తగ్గదు. ఈవెందో 1 మంత్ కాదు, 1-2 డేస్ కూడా తగ్గదు, కంటిన్యూ పెయిన్ ఉంటుంది. అలా ఎవరిని మస్తమని చూసాం. అలా ఉంది. ఓన్లీ మోకాలు నొప్పి కాదు, జాయింట్ పెయిన్స్ అన్నిటికీ కూడా అక్కడక్కడ జాయింట్స్లో కొంత ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది, ఇస్తారు. కానీ తగ్గకుండా అలాగే ఉన్న సమస్యలు చాలామందికి ఉన్నాయి. ఆర్థరైటిస్ ఉన్న రకాల్లో మీరు 4-5 రకాలు చెప్పారు కదా. ఈ 4-5 రకాలకి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి? అంటే థెరపీస్ ద్వారా ట్రీట్ చేస్తారా, మెడిసిన్ ఇస్తారా, ఎలాగా? దీనికి ఏంటంటే ప్రాపర్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఏదైనా మోకాలు అవ్వచ్చు, నడుము వెన్నుపూస నొప్పి అవ్వచ్చు, డిస్క్ ప్రొలాప్షన్స్, డిస్క్ బల్జెట్ అని మనం వింటూ ఉన్నాం. L4 L5 ప్రాంతం, సర్వైకల్ స్పైండిలోసిస్ అని, లంబార్ స్పైండిలోసిస్ అని, ఇలా హిప్ జాయింట్ పెయిన్ అని, సియాటిక్ నర్వ్ పెయిన్ అని ఇలా వింటూ ఉన్నాం. సో ఇది ఏదైనా కూడా, ఏ ప్రాంతంలో నొప్పి వచ్చినా కూడా దానికి ప్రతిదానికి మెడిసిన్స్ ఉన్నాయి, అవైలబిలిటీ. ఇప్పుడు నీ సర్జరీ, నీ అనుకుందాం, ఎగ్జాంపుల్ ఫర్ నీ అనుకుందాం, లేదా షోల్డర్, ఫోజన్ షోల్డర్, ఏదైనప్పటికీ ఇప్పుడు షోల్డర్ పెయిన్ ఉంది, విరిగిగా వస్తుంది, భుజం కదలలేకపోతుంది, ఈవెన్ ఫింగర్స్ కూడా కదిలించలేని పరిస్థితి ఉంటుంది షోల్డర్ పెయిన్కి. అలాంటప్పుడు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ మెడిసిన్స్ ఇస్తూ షోల్డర్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేపిస్తామన్నమాట. కొన్ని ఆయిల్ అప్లికేషన్స్ ఇస్తాము, ఇంటర్నల్ మెడిసిన్స్ ఇస్తాము.
ఆయిల్ అప్లికేషన్స్, ఎక్సర్సైజ్, మెడిసిన్స్ 3 ఒకేసారి జరుగుతూ ఉండాలన్నమాట. అలా జరిగినప్పుడు నొప్పి తగ్గే అవకాశం ఉంది. మోకాలు అనుకోండి, నీడ్ నాట్ గో ఫర్ సర్జరీ. ఇందాకే చెప్పాను, న్యాచురల్గా తగ్గించుకుంటే మంచిది. వాళ్ళకు కూడా ఏ స్టేజ్లో పెయిన్ ఉన్నప్పటికీ, ఎంత ఎక్కువ నొప్పి ఉన్నప్పటికీ షుడ్ నాట్ బేరబుల్. ఒక ఆవిడని మేము చూసాం, ఆవిడ అక్కడే గుండ్రగా ఇలా తిరిగేది, నడవరాకపోయేది. సో ఇట్ ఈస్ 80 years ఓల్డ్ అనుకుంటాను. మస్ట్ టఫ్ బాడీ, హైట్, పర్సనాలిటీ మోస్తుంది లేడీ, లాయర్ భార్య, చాలా హైట్ ఉండింది. కాకపోతే ఆవిడకి నడవరాకపోయేది, ఇలా అక్కడే గుండ్రగా తిరిగేది, నిలబడితే ఇక్కడ ఉన్న దగ్గర అడుగు వేసేది కాదు, అడుగు వేరాలి. మేము ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏదైనా ఇనుప కమ్మీలు అవి ఉంటాయి కదా, బ్రేక్ అయ్యి పట్టుకుపోయి రావు, హైమర్తో కొడితే కానీ రావు. అలా అవి కాలు ఒక 1 centimeter కూడా కదలలేము మాకు ఫస్ట్ డే. ఇలా ఉంటే ఇలా అంటే ఈవెన్ 1 centimeter కూడా కదలలేదు, అంత బిగిదీసుకుపోయి ఉంది. అలాంటిది 1 monthకి పర్ఫెక్ట్ అయింది. 2 months చేయించాం, వదిలేసాం. హీ వాజ్ ప్రజెంట్లీ లైవ్ దేర్.